ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. తన తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు వచ్చిన కవితకు ఫామ్ హౌస్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎర్రవెల్లి గ్రామస్తులు కూడా కవితకు స్వాగతం పలికారు. ఎర్రవెల్లి గ్రామస్తులు రావడంతో తన కారును కాసేపు ఆపి వాళ్లతో మాట్లాడారు కవిత. ఈ సందర్భంగా కవితపై ఎర్రవెల్లి ప్రజలు పూలవర్షం కురిపించారు. ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. తన తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు వచ్చిన కవితకు ఫామ్ హౌస్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎర్రవెల్లి గ్రామస్తులు కూడా కవితకు స్వాగతం పలికారు. ఎర్రవెల్లి గ్రామస్తులు రావడంతో తన కారును కాసేపు ఆపి వాళ్లతో మాట్లాడారు కవిత. ఈ సందర్భంగా కవితపై ఎర్రవెల్లి ప్రజలు పూలవర్షం కురిపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, వైశాలి ఎమ్మెల్సీ కవిత జైలు జీవితం గడిపిన దాదాపు 168 రోజులు జైలు జీవితం గడిపి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ గడిపి ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. తన తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు వచ్చిన కవితకు ఫామ్ హౌస్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎర్రవెల్లి గ్రామస్తులు కూడా కవితకు స్వాగతం పలికారు. ఎర్రవెల్లి గ్రామస్తులు రావడంతో తన కారును కాసేపు ఆపి వాళ్లతో మాట్లాడారు కవిత. ఈ సందర్భంగా కవితపై ఎర్రవెల్లి ప్రజలు పూలవర్షం కురిపించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, వైశాలి ఎమ్మెల్సీ కవిత సుమారు 5.5 నెలల జైలు జీవితం గడిపిన తర్వాత మొట్టమొదటిసారిగా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి ఎర్రవెల్లికి చేరుకున్నారు. ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత దాదాపు సుమారు 168 రోజులు జైలు జీవితం గడిపింది. లిక్కర్ స్కామ్ లో తాను అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంది. తాను జీవితం అయితే గడిపింది. మొట్టమొదటిసారిగా జైలు నుంచి బయటకు వచ్చేసి నిన్న తన అన్న కేటీఆర్ ని కలిసింది. తర్వాత అన్న కేటీఆర్ తో కలిసి తన తల్లిని శోభను కూడా కలిశారు. నిన్న రోజంతా హైదరాబాద్ లో గడిపారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు మాత్రం తన తండ్రి కేసీఆర్ కలవడానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి అయితే చేరుకున్నారు. ఎర్రవెల్లికి ఫామ్ హౌస్ వస్తున్న క్రమంలో కవితకైతే ఎమ్మెల్సీ కవితకు ఇటు జాగృతికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, కవితకైతే భారీగా స్వాగతం పలకడానికి అయితే రోడ్లపైన నిల్చున్నారు. పూలవర్షం కురిపించారు. అడుగడుగున కవితను వాహనంలో అడ్డుకొని తనకి స్వాగతం అయితే పలుకుతూ వెల్కమ్ చెప్పారు.
మొత్తానికైతే కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి అయితే చేరుకుంది. తన తండ్రిని అయితే కలిసింది. అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే, ఉద్వేగ వాతావరణం అయితే కనిపించింది. జైలు జీవితం నుంచి సుమారు 168 రోజుల పాటు జైలు జీవితం గడిపి మొట్టమొదటిసారిగా తన తండ్రి కేసీఆర్ అయితే కలవడానికి వస్తున్న క్రమంలో అడుగడుగున బందోబస్తు, భారీ బందోబస్తు అయితే నిర్వహించారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఫామ్ హౌస్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు అనుమతి ఉన్న వారికి లోపలికి పంపిస్తున్నారు. మొత్తానికైతే తన తండ్రి కేసీఆర్ కలవడానికి అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ప్రతి అడుగడుగున వాహనాన్ని, అడుగడుగున కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇతర జాగృతికి సంబంధించిన కార్యకర్తలు అయితే కవితకైతే భారీగా స్వాగత తోరణాలు కట్టారు. ఫ్లెక్సీలతోటి వెల్కమ్ చెప్పారు. పూలవర్షం, తన వాహనంపై పూలవర్షం కురిపిస్తూ కవిత జై జాగృతి, జై కవితక్క, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. మొత్తానికైతే కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు తన తండ్రిని కలవడానికి అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి అయితే చేరుకున్నారు. తదుపరి సమయం కేటాయించి మీడియాతో మాట్లాడతానని చెప్పేసి తాను చెప్పడం జరిగింది. కరుణాకర్, ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో పాటు ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరు ఉన్నారు? కేసీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అయితే ఉన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కొందరు మాత్రమైతే ఉన్నారు. అనుమతి అందరికైతే ఇవ్వలేదు. కొందరికి ఇక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుతుందనే విషయం, కేసీఆర్ కలుస్తుందనే అంశంపై ఇతర పార్టీ వర్గాలకైతే ఎవరికి సమాచారం ఇవ్వలేదు. తాను తన కుటుంబంతో కలిసి వచ్చి కేసీఆర్ తో రోజుల పాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటూ కేసీఆర్ తో పార్టీకి సంబంధించినవి కావచ్చు, తర్వాత తన కేసుకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలన చేసి తన తండ్రితో చర్చించి ఒక 10 రోజుల పాటు ఇక్కడే ఉండాలని చెప్పేసి అయితే కవిత నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది. కవిత ఫామ్ హౌస్ కు రావడంతో బీఆర్ఎస్ నాయకుల స్పందన ఏంటి? కవిత ఫామ్ హౌస్ రావడంతో ఈ ప్రాంతంలోనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి చర్చలు, వీళ్ళ పార్టీకి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయా, లేదంటే స్కామ్ కు సంబంధించి చర్చకు వస్తాయా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆరోపణలు కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్కయ్యారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇటు బీజేపీ సంబంధించి కాంగ్రెస్ ఒకటయ్యారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలను తిప్పుకొట్టేందుకు ఎలాంటి ప్రణాళికలు, ఎలాంటి పబ్లిక్ లో ఎలాంటి ఏ విధమైనటువంటి పబ్లిక్ లో తీసుకోవాలి, ఎలాంటి ప్రొపగండా వస్తుంది, ఎలాంటి ప్రొపగండా లాంటిది ఎలా తిప్పుకొట్టాలనే ఆప్షన్ కూడా చేస్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆలోచిస్తున్నారు. మొత్తంగా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. చాలా రోజుల తర్వాత జైలు జీవితం సుమారు 5.5 నెలల పాటు జైల్లో ఉంది. 168 రోజుల పాటు ఆ యొక్క జైలు జీవితం 4 రోజుల జీవితం తర్వాత నిన్నటి రోజున రిలీజ్ అయ్యి హైదరాబాద్ కు వచ్చి అక్కడి నుంచి తన తల్లి గారిని కలిశారు, కేటీఆర్ కలిశారు. రాఖీ పండుగ రోజు కూడా తన అందుబాటులో లేకపోవడంతో తన అన్నకి రాఖీ కూడా కట్టారు. తండ్రితో మాత్రం ఫోన్ లైన్ లో మాట్లాడిన సమాచారం, ఈ రోజు మాత్రం ఉదయం 11 గంటలకి తన తండ్రిని కలవడానికి తానే స్వయంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఇప్పుడే చేరుకున్నారు. ఈ క్రమంలోనే మొత్తం అడుగడుగునైతే స్వాగతం పలికారు. కవితకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అయితే ఇది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.